ఈరోజు పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే రైస్ అయితే చేశానండి. వెంటనే ఒక 5 నిమిషాలలోనే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొనొస్తారండి. ఇక ఈవినింగ్ టైంలో అయితే ఇంగ మా చిన్నోనికి ఇష్టమైన జామ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే జామ్ అయితే ప్రిపేర్ చేశాను. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ అండి చూస్తూ చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియోసే పెడతానండి. వట్టి వీడియోస్ అయితే పెట్టాను. ఒకసారి నా ఛానల్‌లో చెక్ ఇన్ చేసి చూడండి. ఇప్పుడైతే రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసుకొని, కొంచెం కారపొడి వేసుకొని, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్‌లో వేయించుకోకూడదండి. ఎందుకంటే రబ్బర్ లాగా సాగుతుంది పన్నీరు. అందుకోసమే ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మరొక సైడ్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు బౌల్‌లోని పన్నీర్ ముక్కలను వేరొక ప్లేట్‌లోకి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న చిన్న తరిగినయి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈరోజైతే కొంచెం టైం ఫాస్ట్‌గా అయిపోతుందండి. అందుకోసం మా పెద్దోడైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వాటర్ బాటిల్స్ నింపడం, స్నాక్స్ సర్దడం ఇవన్నీ చేస్తున్నాడండి. ఎందుకంటే మార్నింగు చాలా హడావిడిగా ఉంటుందండి. పిల్లలు పొద్దున్నే ఎళ్తారు కాబట్టి. ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు అయితే ఇక్కడ మా వాడికైతే టిఫిన్ అయితే పెడుతున్నానండి. ఈలోపు అయితే టిఫిన్ తింటాడు. టిఫిన్ తిన్న తర్వాత అయితే స్కూల్‌కి వెళ్తాడండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంగా నేను వీడియో కోసమని ఇంకా కొంచెం లేట్ అయితుంది. అదే ముందుగా చేసుకోవచ్చు కదా అని అనొచ్చండి. నేను 5కే లేస్తాను గానీ ఇలా కొంచెం ఫాస్ట్‌గా చేసినప్పటికిని పనైతే కంప్లీట్ కాదు. 7:30 లోపైతే వెళ్ళాల్సి ఉంటది. ఇప్పటికే ఇల్లు క్లీన్ చేసి దీపం పెట్టేసానండి. ఇక ఇప్పుడైతే ఈ పనైతే చేస్తున్నాను. ఇక పిల్లలు పోయినంక అయితే నాకు అస్సలు చేయబుద్ధి కాదండి. దీపం పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఎందుకంటే మార్నింగ్ చేసే పూజ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదండి. ఇంకా అంతా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే చేయడం అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది. అంత ఇంట్రెస్ట్ అనిపియదండి. ఇక స్నాక్స్‌లోకి అయితే ఈరోజు స్వీట్ కార్న్ అయితే ఉడికించి పెట్టానండి. ఇక అవైతే సర్దుతున్నాడు మా వోడు. ఈలోపైతే ఇక్కడ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి. క్యాప్సికమ్ పచ్చి పచ్చిగా తగులుతుందండి మంచిగా వేగకపోతే. అందుకోసమని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ పెడితే వాళ్ళైతే తినేస్తారండి. ఈలోపైతే ఈరోజైతే టిఫిన్‌లోకైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక ఆ చట్నీ అయితే ఎప్పుడు చేస్తాను కాబట్టి చూపించలేదు. ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను. ఈలోపైతే క్యాప్సికము, క్యారెట్ ఇవైతే మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. ముందే రైస్ ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఏం లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఒక జీలకర్ర పొడి ఎక్స్ట్రా వాడుతున్నాను అంతే తప్ప ఏం వాడతలేనండి ఇందులో. ఇలా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి. ఇక రైస్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా తక్కువండి. కానీ రైస్ అయితే చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీగా మీకు నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ఉంది కదా! ఆ పన్నీర్‌ను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి. మంచిగా వేయించుకోవాలండి ఒకసారి. మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. ఈ రైస్‌కి అయితే ఇవన్నీ మసాలాలు మంచిగా పడతాయండి. పట్టిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ అయితే పిల్లలైతే 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని వస్తారండి. ఇప్పుడైతే రైస్ కంప్లీట్ అయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టిఫిన్ కూడా రెడీ అయిందండి. టిఫిన్ రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే సర్దుతున్నానండి. ఇక లంచ్ బాక్స్ సదిరి పంపించినంటే ఇంక వాళ్ళైతే వెళ్ళిపోతారండి. తర్వాత అయితే ఇంక నేను నా పని నేనే చేసుకుంటానండి. ఇలా చాలా వేడివేడిగా ఉందండి. రైస్ అయితే కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టినామనుకోండి కొద్దిగా చల్లగా అవుతుంది. ఎందుకంటే మనం ఇలాగే వేడి పైన పెడితే మూత రాదండి. అక్కడికి అయిన తర్వాత బాక్స్ యొక్క మూత ఓపెన్ కాదు. అందుకోసమనే కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టిన తర్వాత అయితే ఇక లంచ్ బాక్స్ సర్ది పెడతానండి. ఇక్కడైతే మా హస్బెండ్ బట్టలండి ఇంకా మార్నింగ్ అయితే నానబెట్టాను. ఇక నానబెట్టిన తర్వాత ఇవైతే ఉతికానండి. ఇప్పటిదాకా ఉతికి వీటినైతే
మంచిగా కుదించుకోవాలండి. ఒక 2, 3 సార్లు నీళ్ళలో జాడించుకొని మనమైతే ఎండేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా చేతనే ఉతుకుతానండి. ఇక వాషింగ్ మిషన్‌లో ఏస్తా అంటే మా హస్బెండ్ అయితే వద్దంటాడు. ఎందుకంటే కలర్ పోతాయని. డైలీ ఇలానే నేను వాష్ చేస్తాను. ఇక హస్బెండ్ లేనప్పుడైతే పిల్లలై నాయైతే వాషింగ్ మిషన్‌లో ఏసేసుకుంటానండి. ఇక్కడ ఒక 2, 3 సార్లు కుదించిన తర్వాత ఇవన్నీ ఇక లాస్ట్‌కి ఒకసారి కుదించుకొని ఇంక బకెట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. ఇక బట్టలైతే విండడం ఇక్కడ కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత పైకెళ్ళి అయితే ఆరేసొస్తానండి ఈ బట్టలన్నీ. ఇక ఆరేసి వచ్చినాం అనుకోండి ఈవినింగ్ టైం వరకు మనకైతే బట్టలు అయితే ఆరిపోతాయి. ఆరిన తర్వాత ఐరన్ చేసి మంచిగా పెడతానండి నేనైతే. ఇలా ఐరన్ కూడా ఈ మధ్య బయట ఇస్తలేనండి. ఇక నేనే చేసుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి ఇచ్చేది. ఇంకా అందుకోసమనే ఇక నేనే చేసుకుంటే 10 నిమిషాలలో పని అయిపోద్ది కదా అని ఇక టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో అయితే ఐరన్ చేసుకుంటానండి. ఇక అయితే ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే నేను జామ్ ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేను ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే హెల్దీగా టేస్టీగా ఉండే జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకున్నాను. ఒక 3 యాపిల్స్ తీసుకున్నానండి. ఇవైతే మంచిగా తొక్క పీల్ చేసుకోవాలి. ఇక తొక్క పీల్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక మా చిన్నోడికి అయితే బ్రెడ్ జామ్ అన్న ఇష్టము. మళ్ళీ చపాతీ మీద జామ్ పెట్టుకొని తింటాడండి. అందుకోసమని బయట తెస్తే అన్‌హెల్దీ కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఇలా ఒక స్టెయినర్‌లోకి మనం చిన్నగా కట్ చేసిన ఆపిల్ ముక్కలను అయితే వేసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఈ ఉడికేలోపు అయితే ఇక్కడ బీట్రూట్ తురుము అయితే తురుముతున్నానండి. దీనిలో నుంచి కొద్దిగా రసం తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టినా కూడా రసం వస్తుంది కానీ ఈ చిన్న ముక్కకు మిక్సీకి ఏం వేయాలని ఇలా నేనైతే రబ్ చేసుకున్నాను. ఇక చేసిన తర్వాత మనమైతే ఇలా జ్యూస్ తీసుకోవాలండి. ఇక తీసిన తర్వాత మనం ఆపిల్ ముక్కలు ఉడికిపోయినాయో చూద్దామండి. ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతాయండి మనకైతే. చూడండి ఒకసారి. ఇక ఇక్కడైతే ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకోవాలి. ఇలా దించుకున్న తర్వాత ఇవి అయితే కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఈ ఆపిల్ ముక్కలు చల్లారిన తర్వాత ఈ ముక్కలను అయితే ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇక బౌల్ పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ఎంత ఆపిల్ గుజ్జు అయిందో ఒకసారి అయితే చూసుకోవాలండి. ఇదైతే ఒక బౌల్ నిండా అయింది కదా. ఇదైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి ఈ ఆపిల్ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలండి. ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మంచిగా మగ్గించుకుంటే జామ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మనం బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాం అనుకోండి మనకైతే జామ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇందులోకైతే ఈరోజు నేను బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. బెల్లం పౌడర్ యూజ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. షుగర్ యూజ్ చేస్తే అయితే ఇలాగే ఉంటుందండి. ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకైతే జామ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. ఇలా మనం 1 కప్పు ఆపిల్ గుజ్జు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకోవాలి. ఇంకా లేదంటే బెల్లం తురుము కూడా తీసుకోవచ్చండి. తీసుకున్న తర్వాత ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం జాము మనం కలిపేటప్పుడు ఇలా లూజ్గా ఉంది కదా, మనం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ జాము మన బౌల్కి అంటుకోకుండా ఉంటుందండి. అలా అయినప్పుడు జామ్ రెడీ అయినట్టండి. చూడండి ఇలా మనకైతే జామ్ ఇంకో కొద్దిగా గట్టిగా కావాలండి. ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.